अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము 4వ పాదం మొదలు పెట్టుకున్నాము 1వ అధ్యాయంలో. అందులో ఆకడారాదేకా సంజ్ఞ అనే సూత్రం చెప్పుకున్నాము. ఆ సూత్రం ఏం చెప్తుందంటే, ఈ సూత్రం నుంచి మొదలుకొని 2వ అధ్యాయం 2వ పాదం వరకు సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని సూత్రాల్లో ఒకే సంజ్ఞ అంటే ఒకే నామం ఒకే పేరు పెట్టుకుంటామంట. అంటే ఒక్కొక్క చోట వృద్ధి సంజ్ఞ, గుణ సంజ్ఞ అలా ఏవైతే 2 పేర్లు పెట్టుకుంటామో అలా ఈ ప్రకరణంలో మాత్రం ఇక్కడి నుంచి కడారహ కర్మధారే అనే సూత్రం వరకు అంటే 2వ అధ్యాయం 2వ పాదం వరకు ఎన్నైతే సూత్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే 2 సంజ్ఞలు ప్రాప్తం అవుతాయి అంటే 2 నామకరణాలు ప్రాప్తం అవుతాయో అక్కడ ఒకే సంజ్ఞ ఒకే పేరు పెట్టుకుంటాము, 2 పెట్టుకోకూడదు అని చెప్పి ఈ సూత్రం నియమం చెప్తున్నామట. సో మరి 2 ప్రాప్తమైతే అక్కడ ఏం చేయాలండి, అన్నిట్లో ఏది పెట్టుకోవాలి అన్నప్పుడు పరం కార్యం విప్రతి చేదే పరం కార్యం, పక్కన ఏదైతే ఉంటుందో ఆ సూత్రమే వస్తుంది. అంటే పరం కార్యం అంటే పక్కన ఉండే సూత్రానికి బలవత్తా ఉంటుంది, అంటే వైశిష్ట్యం ఉంటుందన్నమాట. కాబట్టి 2 ప్రాప్తమైనప్పుడు అన్నిట్లో ఏది పెట్టుకోవాలి, ముందు సూత్రంలో ఉండే ప్రకారంగా ఆ సూత్రం ద్వారా దాని పేరు పెట్టుకోవాలి. అంటే నెక్స్ట్ మహోదయ వినిపించడం లేదు మహోదయ. దానికి పీడిఎఫ్ తయారు చేసిన వల్ల అది టైపింగ్ చేసే పక్కన పెట్టేసి దాన్ని నువ్వు చేసే దాంట్లో మనం దాన్ని కటింగ్ చేసుకోవచ్చు కదా, టెస్ట్ తో కటింగ్ చేసుకుని అమ్మాయి యూట్యూబ్ లో పెడుతూ ఉంటుంది. ఓకేనా? ఈ ప్రస్తుతానికి నువ్వు దాన్ని చేసే 1వ అభ్యాసం ఎలా చేసి అలా చేసే దాని గురించి ఆలోచన. హరి ఓం. క్షమితామండి. వినిపిస్తుందండి? ఓకే అండి. సో నిన్న మనం ఒకే సంధ్య ఎక్కడ 2 సంధ్యలు ప్రాప్తమవుతాయి, 2 పేర్లు ప్రాప్తమవుతాయో అక్కడ ఏం తెచ్చుకోవాలి, పక్కన ఏది పేరు పెట్టుకోవాలంటే ఏదైతే పక్క సూత్రం ఉంటుందో, అంటే 1వ అధ్యాయంలో నుంచి 2వ అధ్యాయం చూసినప్పుడు పక్కన ఉండే 2వ అధ్యాయం 2వ అధ్యాయం ఉండే సూత్రం ముందు పేరు పెట్టుకుంటాము. అలాగే 2వ అధ్యాయం కంటే 3వ అధ్యాయం నుంచి సూత్రం అనుకోండి, 3వ అధ్యాయం నుండి సూత్రంతో పేరు పెట్టుకుంటాం. అలాగే క్రమంగా ఏది తర్వాత ఉంటే అది ఆ సూత్రంతో ముందు ఆ పేరు పెట్టుకుంటాం. అట్లా ఒకటే ఉంటుంది, 2 ఉండవు. 2 ప్రాప్తమైన సూత్రం కూడా ఏది రావాలి అంటే అప్పుడు పరం కార్యం. మన 2వ సూత్రం చెప్పు, విప్రతి చేదే పరం కార్యం. 2 విపరీతంగా 2 ఒకేసారి ప్రాప్తమైనప్పుడు 2ట్లో ఏది ముందు పెట్టుకోవాలంటే ఏది పక్కన ఉంటే పక్క సూత్రం అయితే అది పెట్టుకో. ఇప్పుడు 51, 52 సూత్రాలతో ప్రాప్తమయ్యాయి, అది 52 సూత్రంతోనే వస్తుంది, 51వ సూత్రంతో రాదు. అలాగే ఏదైనా కూడా తీసుకోవాలి. ఓకే. సో అది నిన్న. ఇక్కడి నుంచి ఒకే సంజ్ఞా ప్రకరణం అంటే ఒకే నామవాచకం పేరు పెట్టుకుంటాం, ఒకే పేరు పెట్టుకునే సూత్రము ప్రకరణం ఇక్కడ స్టార్ట్ అయింది. అందులో భాగంగానే మనం నిన్న శిక్ష, భిక్ష, భేత్త, చేత్త అనే రూపాలు చెప్పుకున్నాము. అందులోనే ఒకటి అత తక్షత్ అనే రూపం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. నిన్ను చెప్పుకున్నాం అత తక్షత్ అనే రూప సిద్ధి. ఇక్కడ మళ్ళీ ఒకసారి గమనించండి. అతడు చీల్చాడు,
తక్షు ధాతు. ఏ ధాతు? అది లుంగులకారంలో ఉంది కాబట్టి అత తక్షత్ రూపం సిద్ధించింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ అత తక్షత్లో రూపసిద్ధి ఎలానే ఒకసారి గమనిద్దాము. ఇక్కడ తక్షు ధాతు. ఏ ధాతు అండి? తక్షు ధాతు. మళ్ళీ ఒకసారి గమనించండి. తక్షు ధాతుకి భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంజయ్ పేరు పెట్టాము. ధాతు సంజయ్ పేరు పెట్టగానే ధాతు యొక్క అధికారంలోకి వెళ్ళి నిచ్ ప్రతిని తీసుకొచ్చామండి. సామాన్యంగా హేతుమతిచ ప్రకారంగా నిచ్ వచ్చింది. ఏమొచ్చిందండి? నిచ్ ప్రత్యయం వచ్చింది. నిచ్ ప్రత్యయం రాగానే తక్షుకు అంతకనే ముందు ధాతుని పేరు పెట్టగానే ఉపదేశే అజనాసికిత్ తస్లోప అదర్శలోప చేసేస్తే తక్ష క్ష హలంత తక్ష క్ష హలంత వస్తుందండి. తక్షు హేతుమతిచ సూత్రం చేత నిచ్ వచ్చిందన్నమాట. తక్షు నిచ్, తక్షు నిచ్ అండి. ఇప్పుడు ఇక్కడ తక్షు నిచ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్థితిలో తక్షు నిచ్, ఈ స్థితిలో తక్ష ధాతుకి పక్క నిచ్ ప్రత్యయం వచ్చింది కాబట్టి దానికి నిజంత ప్రత్యయం ఉంది కాబట్టి సనాద్యంత ధాతవ ప్రకారంగా దీనికి ధాతుని పేరు పెట్టబడుతుంది. ఏది? తక్షు ప్లస్ నిచ్ అంటే నిచ్క అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? నిచ్క అనుబంధం లోపం చేస్తే కేవలం ఈ మిగులుతుందండి. ఏం మిగులుతుంది? కేవలం ఈ మిగులుతుంది అన్నమాట. ఏం మిగులుతుంది? కేవలం ఈ మిగులుతుంది. ఈ మిగిలింది కాబట్టి ఆ నిజంత ధాతు చేత స్నాద్యంత ధాతు ప్రకారం దాసుని నిప్పి పెట్టాం కదా. ఆ నిజంత ధాతువు చేత మనము మళ్ళీ లుంగులకారంలో ఏ ప్రత్యయం అండి? లుంగులకారంలో మనము లుంగులకారంలో పరస్పర పదంలో తి ప్రత్యయం తెచ్చుకున్నామండి. లుంగులకారం తెచ్చుకున్నాం. లుంగులకారం అనుమతి లా మిగిలింది. లాకి టిప్ తజ్జి సిప్తస్త ప్రకారంగా ప్రథమ సిఏకి వచ్చిన టిప్ తెచ్చుకున్నామట. ఏం తెచ్చుకున్నాము? సామాన్యంగా శేషాత్ కర్తరి పరస్మే పదం ప్రకారంగా పరస్మే పదంలో తిప్ వచ్చిందన్నమాట. అందుకే తక్షి నిచ్ నిచ్క ఈ ప్లస్ తిప్క తి, తిప్ కూడా తీ పెట్టుకున్నాం. తక్షి అంటే తక్షు ధాతుకి హలంతాయికి నిచ్క ఈ కూడా కలిపేశాను. తక్షి ఆ ధాతు చేత మనం పరస్మ పదంలో తిప్పు తీసుకొచ్చాం. తక్షి తిప్పు, తక్షి తిప్పు. ఇక్కడ శ్రీలుంగి ప్రకారంగా శ్రీ ప్రత్యయం వస్తుంది. ఆ శ్రీ స్థానంలోనే ఇక్కడ చంగ్ వస్తుందండి. ఏమొస్తుంది? నిశ్రీ దుశ్రీభ్య కర్తరి చంగ్ ప్రకారంగా ఒకేలా శ్రీ ప్రాప్తమవుతుంటే ఈ సూత్రం వచ్చి చెప్పింది. నిశ్రీ దుశ్రీభ్య కర్తరి చంగ్ ప్రకారంగా నిజంత ధాతుకి పక్కన చంగ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. నిశ్రీ దుశ్రీభ్య కర్తరి వాచి సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటే తిప్పు సార్వధాతుక ప్రత్యయం కదా. తింగిషిత్ సార్వధాతుకం ప్రకారంగా సో అది కర్తరి వాచి సార్వధాతుకం పక్కన ఉంటేనే ఏమొచ్చింది? నిజంత ధాతుకి పక్కన చంగ్ వచ్చిందండి. ఏమొచ్చింది? తక్షు నిచ్క ఈ ప్లస్ తిప్క తి. తక్షి ధాతుకి టిప్ ప్రత్యయం మధ్యలో వచ్చింది చంగ్ వచ్చింది. నిజంత ధాతుగా దాని పక్కలో చంగ్ వచ్చింది అన్నమాట. ఓకేనా? ఇక్కడ శ్రీ రాకుండా ఈ విశిష్టమైన సూత్రం వచ్చేసి చంగ్ తీసుకొచ్చింది అన్నమాట. అందుకే తక్షి నిచ్క ఈ ప్లస్ చంగ్ ప్లస్ తిప్క తి. తిప్క తి ఎలా వచ్చింది? పక్కన హలంతం చేశాము. పక్కన హలంతంలో చేస్తే తీ మిగిలింది. ఆ తీలో ఉండే ఈ కాలం కూడా ఇతశ్చాస లోపం చేసేద్దాం. గిత్ సంబంధి లేకాలం కదా. ఇతశ్చ ప్రకారంగా ఈ కూడా లోపం చేస్తే తిప్పులో ఈ వెళ్ళిపోతుంది. తా హలంతం మిగిలింది. ఓకే, ఇప్పుడు ఆ స్థితి కనిపిస్తుంది. తక్షు నిచ్క ఈ చెంగు ప్లస్ తా. చెంగుగా కూడా అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది ఆ మిగులుతుందండి. చుట్టూ హలంత్యం తస్యలోప అదర్శన లోప. చెంగుగా కేవలం ఆ మిగులుతుంది. నిచ్క ఏం చెప్పాను? కేవలం ఈ వచ్చింది. నిచ్క ఏమొస్తుందండి? నిచ్క కేవలం ఈ వస్తుంది అన్నమాట. నిచ్క ఈ. ఇప్పుడు చెంగు ప్రత్యయం ఎప్పుడైతే వచ్చిందో
చెంగి అనే ఒక సూత్రం ఉందండి. ఏ సూత్రము? చెంగి అనే సూత్రం వచ్చేసి ద్విత్వం చేస్తుంది. ఏ విధంగా సంయంగోహ వచ్చి సని ప్రత్యయం ఉన్నప్పుడు ఏ విధంగా ధాతునకు ద్విత్వం చేస్తామో, అదేవిధంగా స్లూ చేసినప్పుడు స్లవ్ అనే సూత్రం ప్రకారం ద్విత్వం అవుతుందో, అలాగే చెంగు ప్రత్యయం ఎప్పుడు వచ్చిందో ఆ చెంగు ప్రత్యయం రాగానే వెంటనే చెంగి అనే సూత్రం వచ్చేసి ధాతునకు ద్విత్వం చేసింది. ఏం చేసింది? ధాతునకు ద్విత్వం చేసింది అన్నమాట. అప్పుడేమవుతుంది? ధాతు తక్ష ధాతు కదా, తక్ష ధాతునకు ద్విత్వం చేస్తే తక్ష తక్ష ఈ అలా మిగిలింది. నిచ్క ఈ తక్ష తక్ష నిచ్క ఈ చెంగుక ఆ చెంగు ప్రత్యయం యొక్క ఆకారము. పక్కన చెంగుకి పక్కనే ఉంది తిప్పుక తి. ఆ తిప్పులో ఉండే తీకే ఈ కాలంలో లోపం చేస్తే ఇతశ్చక తా హలంత మిగిలింది చెప్పాను. ఓకేనా? ద్విత్వం వరకు అర్థమైంది కదా అందరికి. ఇప్పుడు ద్విత్వం చేసిన తర్వాత పూర్వోభ్యాస అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ఏ ధాతుకైతే ద్విత్వం చేశావో అందులో మొదటి దానికి అభ్యాస సంజ్ఞ అని పేరు పెట్టుకో అని చెప్పింది. అందుకే మొదటిదానికి అభ్యాసం పేరు పెట్టుకుంటాం. అభ్యాసం పేరు పెట్టుకోగానే ఏమవుతుంది? వెంటనే హలాది శేష అనే సూత్రం ప్రకారంగా ఆది హల్లు మాత్రం మిగులుతుంది అని చెప్పింది. అందుకే ఆది హల్లు తాగటి అదొకటి పెట్టుకున్నాము. తక్ష క్ష ద్విత్వా సంయుక్తాక్షరం ఉంది కదా, అది హలాది శేష ప్రకారంగా ఆది హల్లు మాత్రం మిగులుతుంది. అంటే ఏదో ఆదిలో లేదో అవి లుప్తం అయిపోతాయి, అంటే లోపం అయిపోతాయని తెలుస్తున్నమాట. అందుకే క్ష వెళ్ళిపోయింది, ఓన్లీ తా మిగిలింది. ఎక్కడ? అభ్యాసం. ఎవరికైతే అభ్యాసం పేరు పెట్టామో అభ్యాసంలో మాత్రమే అలా వర్తిస్తుంది. ఓకేనా? కాబట్టి తా తక్ష ఇచ్క నిచ్క ఈ చెంగుక ఆ ప్లస్ తిప్పుక తా హలంతం తా. ఓకేనా? ఇప్పుడు ఇది లుంగు లకారం కాబట్టి లుంగ్ లంగ్ లిరింగ్ క్షడు దాత్త అనే సూత్రం ప్రకారంగా లుంగ్ వచ్చినా లంగ్ వచ్చినా లిరింగు లకారం వచ్చినా ఏమవుతుంది? ధాతునకు ముందు అట్ ఆగమంగా వస్తుంది. ఏమొస్తుందండి? అట్ ఆగమంగా వస్తుంది. అందుకే ఇక్కడ ద్విత్వం చేసిన తక్షు ఉంది కదా, దానికి ముందు అట్ ఆగమంగా తీసుకొచ్చాం. అట్ ఆగం వచ్చిన తర్వాత వెంటనే దానికి అనుబంధ లోపం చేస్తాం. అప్పుడు కేవలం ఆ మిగులుతుంది. తకారం హలంత్యం తస్య లోప అదర్శన లోప చేస్తాము. అట్ తక్షులో కూడా అభ్యాసం మొట్టమొదటిగా అభ్యాసం పెట్టాం కదా, దాంట్లో హలాది శేష ప్రకారంగా క్ష వెళ్ళిపోయిందండి. అది కూడా తామైంది. అటుక ఆ తా మన తాకి అభ్యాసంకి పక్కన తక్షు ధాతు పూర్తిగా ఉంది. పక్కన నిచ్ ఉంది, నిచ్క ఈ ఉంది, చెంగుక ఆ ఉంది, తిప్పుక తకారం పొల్లు ఉంది. ఇప్పుడు ఈ స్థితిలో నిచ్చు కంటే ముందే ఉందండి తక్షు ధాతు ఉంది కదా, నిచ్చు ప్రత్యయం నుండి ఈకి ముందు ఏమో తక్షు ఉందన్నమాట. ఆ తక్షుకు రెండు ప్రాప్తమయ్యండి. ఏంటి? తక్షులో అంటే తకారంలో ఉండే అకారానికి హ్రస్వం లఘు ప్రకారంగా హ్రస్వాక్షరం లఘు సంజకం భవతి అని లఘు సంజ్ఞ ప్రాప్తమైంది. ఎవరికి? తకారంలో ఉండే అకారానికి లఘు సంజ్ఞ ప్రాప్తం, లఘు అని పేరు వస్తుందన్నమాట. అదే విధంగా క్ష అనేది సంయుక్తాక్షరం కాబట్టి సంయోగే గురు. సంయుక్తాక్షరం పక్కన ఉంటే అదే తకారంలో ఉండే అకారానికి గురు అని కూడా పేరు వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? అదే తకారంలో ఉన్నటువంటి అకారానికి గురు అని కూడా పేరు వచ్చింది. రెండు పేర్లు వచ్చాయి. ఒకే దానికే లఘు అని కూడా పేరు వస్తుంది, అదే అకారానికే గురు అని కూడా పేరు వస్తుంది. రెండు ప్రాప్తమయ్యాయి. ఏంటి? తక్షులో ఉండేటువంటి అంటే తకారంలో ఉండేటువంటి అకారానికే లఘు అని కూడా పేరు వచ్చేసింది, అదే విధంగా గురు అని కూడా పేరు వచ్చేస్తుంది. ఈ రెండు ప్రాప్తమయ్యాయి. రెండు ప్రాప్తమవుతున్నాయి. అందులో ఏం పెట్టుకోవాలి? మన ప్రకరణం ఏం చెప్తుంది? ఎక్కడైతే రెండు ఒకే దానికి రెండు సంజ్ఞలు ప్రాప్తమవుతాయి, ఒకే చోట రెండు సంజ్ఞలు ప్రాప్తమవుతున్నాయి. లఘు సంజ్ఞ ప్రాప్తమవుతుంది, లఘు అని పేరు వస్తుంది, గురు అని కూడా పేరు వస్తుంది అకారానికే. అక్కడ ఎక్కడైతే రెండు ప్రాప్తమవుతాయో అక్కడ ఒకటే అవుతుంది అని నియమం చెప్పింది మనకు. అక్కడ దేకా సంజ్ఞ సుతం మన ప్రకృతం వచ్చేసి నీ రెండు ప్రాప్తమవుతున్నాయి, రెండు కావండి, ఏదో ఒకటే అవుతుంది అని చెప్పింది. ఒకటి ఏం చేసుకోవాలి మనము? అప్పుడు నిర్ణయం కోసం దాని పక్కనే విప్రతిషేధే పరం కార్యం రెండో సూత్రం వస్తుంది మనకు. ఆ సూత్రం వచ్చేసి ఎక్కడైతే ఒకే చోట రెండు ప్రాప్తమయ్యాయో అక్కడ ఏం చేస్తుందంటే ఏదైతే పరంగా ఉందో, ఏ సూత్రం అయితే పక్కన ఉందో అంటే ముందు సూత్రానికి అపేక్ష ఏ సూత్రం అయితే తర్వాత ఉందో అదే వస్తుంది. పరం కాదంటే పక్కన ఉన్న సూత్రం వస్తుంది. కాబట్టి లఘు హ్రస్వం లఘు అనేది ముందు సూత్రము, సంయోగే గురు అనేది తర్వాత సూత్రం అన్నమాట.
అండ్ తర్వాత ఉన్న సంయోగి గురు అనే సూత్రం ఉంది కాబట్టి అదే అవుతుంది అని చెప్పింది. అందుకే సంయోగి గురు ప్రకారంగా తక్షలో ఉండే తకారం నుండి అక్కడ గురు అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టండి? గురు అని పేరు పెట్టాం. గురు అని పేరు పెట్టడం ఎలా వచ్చింది? వెంటనే గురు అని పేరు పెట్టడం ఏమో వచ్చిందంటే సన్వల్లగుని చంగ్ పరే అనగ్లోపే, సన్వల్లగుని చంగ్ పరే అనగ్లోపే. ఇక్కడ గురు సంధ్య అయిపోయింది అన్నమాట. ఏం పెట్టాము? తకారంలో ఉండే అకారానికి గురు సంధ్య పేరు పెట్టామండి. గురు సంధ్య పేరు పెట్టాం కాబట్టి సామాన్యంగా సన్వల్లగుని చంగ్ పరే అనగ్లోకే ఈ సూత్రం ప్రాప్తమైనది. సన్వల్లగుని చంగ్ పరే అనగ్లోపే. ఇక్కడ చూడండి సూత్రం వచ్చేసి మనకు చంగ్ పరే సూత్రాలు డైరెక్ట్ గా సన్వల్లగుని చంగ్ పరే అనగ్లోపే. అనగ్లోపే అంటే ఏమిటి? అకోలోప అగ్లోప అంటే ఎక్కడైతే అకారానికి లోపం చేసినా అగ్లోపం అంటాము. ఫస్ట్ అది మీకు తర్వాత అర్థం అవుతుంది. ఇప్పుడు సూత్రార్థం చూడండి. అర్థ ఉంది కదా, దాని అభిప్రాయం గమనించండి. చెంగు పరే, చెంగు పక్కన ఉందా? చెంగు తెచ్చుకున్నామండి, చెంగు తెచ్చుకున్నాం. చెంగు పక్కన ఉన్నటువంటి నవ్వు పక్కన ఉండాలట. ఆ చెంగుకి పక్కన, చెంగు కంటే ముందే ఉంది నవ్వు ఉంది కదా, అంటే నిత్య ప్రత్యయం ఉంది కదా, నిత్య ప్రత్యయం కూడా ఉంది. అటువంటి నిత్య ప్రత్యయము దేనికైతే చెంగు పక్కన ఉందో, చెంగు అంటే పక్కన ఉందో, ఇక్కడ చెంగు పక్కన ఉంది, దానికంటే ముందు నిత్య కూడా పక్కన ఉంది. అందుకే చెంగు పదే నవ్వు పరత ఏది అంగం, ఏదైతే అంగం ఉందో తస్య యో అభ్యాస, ఏదైతే అభ్యాసం ఉందో తస్య సనీవ కార్యం అవుతుంది, అంటే సన్వత్ కార్యం అవుతుంది. అంటే సన్వత్ కార్యం అంటే సన్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏంటి? సన్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏ సన్వత్ అంటే సన్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏవైతే పనులు చేసుకుంటామో ఇక్కడ కూడా నిత్యు పక్కన ఉన్నటువంటి ఆ నిత్యు కూడా పక్కన చెంగు ఉన్నటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో, చెంగు పక్కన ఉండాలి, దానికంటే ముందు నిత్యు కూడా ఉండాలి. చెంగు పరంగా ఉన్నటువంటి నిత్యు ఉంది కదా, చెంగు పక్కన ఉంది, అటువంటి నిత్యు ప్రత్యయం కూడా ఉంది అన్నమాట. అటు రెండు స్థితిలో ఉన్నటువంటి సందర్భం ఎప్పుడు వచ్చినా అక్కడ సన్వత్ కార్యం చేసుకోవచ్చు. అంటే సన్వత్ అంటే సన్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పనులు చేసుకుంటామో అది ఇక్కడ ఈ స్థితిలో చేసుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం చెప్పిందన్నమాట. సో సన్వత్ కార్యం ఏంటి? సన్వత్ కార్యం ఏంటంటే అభ్యాసంలో సన్వత్ చేసింది. సన్వత్ చేయడం వల్ల ఏమవుతుంది? సన్యత ప్రకారంగా అభ్యాసంలో ఉండేటువంటి అకారానికి తారో ఆ ఉంది కదా, తకారంలో ఉండే అకారానికి తకారంలో ఉన్నటువంటి అకారం ఈకారం ప్రాప్తం అవుతుంది. అంటే తాకి తీ అయిపోతుంది అన్నమాట. ఏమవుతుంది? తాకి తీ ప్రాప్తం అవుతుంది. తాకి తీ ప్రాప్తమైనకోండి అతి తక్షత్ అయిపోతుంది అన్నమాట. ఏమవుతుంది? అతి తక్షత్ అనే అనిష్ట రూపం సిద్ధిస్తున్నమాట. ఏ సిద్ధిస్తుంది? అతి తక్షత్. అది ఇష్టం చేద్దామట మనకు. అత తక్షత్ మన లక్ష్యం ఏంటి? అత తక్షత్ రావాలి. కానీ ఇదేంటి? సన్వల్లగుని చంగు పదే అనగ్లోపే. ఒకవేళ ఇది ఎక్కడొస్తుంది? సన్వల్ లఘుని లఘు అక్షరానికి వస్తుంది సన్వత్ భావం. తకారంలో అకారం లఘు సంధ్య కదా, అది లఘు హ్రస్వం లఘు లఘు సంధ్య. లఘు సంధ్య పేరు పెట్టలేదు మనం. కాబట్టి ఒకవేళ లఘు సంధ్య అని పేరు పెట్టి ఉండింటే, గురు సంధ్య పెట్టకపోయింటే ఏముంది? ఈ సూత్రం వచ్చి సన్వత్ భావం చేసేది. సన్వత్ భావం చేసింటే ఏమొచ్చేది? అతి తక్షత్ అనే అనిష్ట రూపం సిద్ధించింది అన్నమాట. అందుకే మనకి ఏం లాభం కలిగింది? ఏక సంధ్యా ప్రకారం మొదలు పెట్టడం వల్ల ఏం లాభం కలిగిందంటే సన్వల్ లఘుని చంగ్ పదే ప్రకారంగా లఘు అక్షరానికి ఇకారం ప్రాప్తం అవుతుంటే మనకు గురు సంధ్య ఈ సూత్రం ప్రకారంగా ఒకే సంధ్యా ప్రకారంలో ఇక్కడ లఘు సంధ్య పేరు పెట్టుకోకుండా గురు సంధ్య పేరు పెట్టుకున్నాం. విప్రతి చేదే పరంకార్యం ప్రకారం గురు సంధ్య వచ్చింది. ఆ గురు సంధ్య పేరు పెట్టుకోవడం వలన ఈ సన్వల్ లఘుని చంగ్ పదే అనే సూత్రం రాలేకపోయింది. ఒకవేళ గురు సంధ్య అని పేరు పెట్టకపోయింటే సామాన్యంగా ఈ సూత్రం వచ్చేసి ఆ లఘు అక్షరానికి ఇకారం ప్రాప్తమయ్యేది. అంటే అభ్యాసంలో ఉన్నటువంటి తకారంలో ఉండే అకారానికి ఇకారం ప్రాప్తమయ్యేది. అంటే ఇకారం ప్రాప్తం అయితే సన్యత వచ్చి ఈ అని తాకి తీ అని చేసేది అన్నమాట. అది ఇష్టం కాదు మనకు. మన లక్ష్యం అత తక్షత్ కావాలి. కాబట్టి ఇక్కడ ఒకే సంధ్య ఏక సంధ్య ప్రకరణం మొదలు పెట్టడం వలన ఏం లాభం వచ్చింది మనకు? ఏం లాభం వచ్చిందంటే మనకు అనిష్ట రూపం కలగలేదు, ఇష్ట రూపం కలిగింది.
అత తక్షత్ వచ్చింది. అందుకే అతి తక్షత్ ఐసా అనిష్ట రూపు బనేగా. కానీ ఏకి హి సంజ్ఞా హో ఇస్ నియమ్ సే నహీ హోతా. ఇక్కడ ఒకే పేరు వస్తుంది, ఒకే పేరు పెట్టుకుంటామని చెప్పాం. ఆ ఒకటి ఏం పెట్టుకోవాలంటే గురు సంజ్ఞ పెట్టుకున్నాం, పక్కన ఉంది కాబట్టి. గురు సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కాబట్టి సన్వల్లగుని చెంగు పదే అనగులు సూత్రం ఇచ్చాడు. ఈ సూత్రం పని చేయలేదు. ఒకవేళ గురు సంజ్ఞ అని పేరు పెట్టుకోకపోయింటే ఈ సూత్రం వచ్చేసి తకారంలో, అభ్యాసంలో ఉండే తకారము, ఆ తకారంలో ఉండే అకారంకి ఇకారం వచ్చేసేది. అప్పుడు అతి తక్షత్ అనే అనిష్ట రూపం వచ్చేసేది. కాబట్టి మనం ఏక సంజ్ఞ ప్రకరణం మొదలు పెట్టుకోవడం వలన ఏం లాభం కలిగింది? మనకు గురు సంజ్ఞ వచ్చేసింది. గురు సంజ్ఞ పెట్టుకోవడం వలన ఈ సన్వల్లగుని చెంగుపది అనేది ఇక్కడ రాదు కాబట్టి సన్వద్భావం కూడా కాదు. సన్వద్భావం ఈ కారం కూడా రాదు. ఇక రాదు కాబట్టి అత తక్షత ఎలా ఉందో అలాగే ఉంది. ఉదిక ఆ అభ్యాసం తా ఎలా ఉంది అలాగే ఉంది. తక్ష అలా క్ష హలంత కదా అలాగే ఉంది. చెంగుస్థానం వచ్చింది, చెంగుస్థానంలో ఆ వచ్చింది చెప్పేదా. పక్కన నిచ్చిక ఈ ఉంది కదండి, ఆ నిచ్చిక ఈకి ఏమవుతుందంటే లోపిస్తుందండి. ఆ ఇక్కడ నిచ్చిక ఈ లోపిస్తుందండి. ఏమవుతుంది? నిచ్చిలో ఉండే ఈ కారం లోపిస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అందుకే అత తక్ష చెంగుక ఆ పక్కన తిప్కత్ తకారం, అందుకే అత తక్షత్ అనే రూపం సిద్ధించిందండి. ఓకేనా? అత తక్షత్ అతో లోప ప్రకారంగా ముందున్నటువంటి ఈ కారము నిచ్చిలో ఉండే ఈ కారం లోపిస్తుంది. ఏది సూత్రము? అతో లోప. అకారం పక్కన ఉంటే నిజంతస్య లోపో భవతి ప్రకారంగా నిచ్చిక ఈ లోపిస్తుంది. అందుకే మనకు నిచ్చి వెళ్ళిపోయింది. పక్కన చెంగుక ఆ క్షార కలిసిపోయింది. పక్కన తిప్కత్ తకారం ఉంది కదా, తిప్పులో ఉండే తీ ఉన్నది, తీలో ఉండే ఈ కారంగా లోపం చేస్తే తకారం పొలిపోయింది. మొత్తం కలిపితే అత తక్షత్ అనే రూపము సిద్ధించింది. ఓకే అండి, స్పష్టమైందా? అస్పష్టంగా ఉందా? మహోదయ, ఇక్కడ ద్విర్వచనేచి అని ఇంకో సూత్రం ఉంది పైన. ఆ ద్విర్వచనేచి ద్విర్వచన నిమిత్తకే నిచ్చి ప్రత్యయము. ఇక చెంగు ఎలా వచ్చింది? చెంగు ఎలా వచ్చిందంటే నిచ్చి ప్రత్యయ కారణంగానే వచ్చిందండి. నిశ్రీ దుశ్రిభ్య కల్తరి చెంగు ప్రకారంగా నిజంత దాత్నకు పక్కన చెంగు వచ్చిందన్నమాట. ఆ చెంగు వచ్చింది కాబట్టి చెంగు నిమిత్తం చేసుకునే దాత్నకు ద్విత్వం చేసుకున్నాడు చెంగి సూత్రం ప్రకారంగా. అందుకే ద్విర్వచనేచి వచ్చేసి ఏ చెంగు కారణంగా అయితే ద్విత్వం ప్రాప్తమైందో అదే చెంగు నిమిత్తం చేసుకొని మళ్ళీ నిచ్క ఈకి లోపం చేశావు కదా, నిచ్క ఈకి లోపం చేశావు కదా, అది స్థానివత్ కాదు అని చెప్పి నిషేధించినవాడు. ద్విర్వచన నిమిత్తకే అచిపదత స్థానివద్భావం నా భవతి అని చెప్పిన. స్థానివత్ కాలేదు. స్థానివత్ అంటే ఏమైపోయేది? ఈ కనిపించేది అన్నమాట. ఈ కనిపించింటే మనకు అత తక్షిత్ అయిపోయేది అన్నమాట. ద్విర్వచనేచి వచ్చేసి మనకు ద్విర్వచన నిమిత్తే అచిపదత రూపాతి దేశో స్థానివత్ నా భవతి. స్థానివత్ కాలేదు. ఓకేనా? స్థానివత్ కాలేదు కాబట్టి మహోదయ, అయితే అతో లోప అవసరం లేదా? అప్పుడు ఏంటండి అతో లోప అని చెప్పారు కదా, అది అవసరం లేదా? అప్పుడు అతో లోప చేసింది కాబట్టి ఇది వచ్చిందండి. అతో లోప చేసింది కాబట్టి ఇది వచ్చిందన్నమాట. నువ్వు అతో లోప ఎలా అయిపోయింది? చెంగుడు అనుమతి అని చెప్పా కదా, ఆ అకారం పక్కన ఉంది కాబట్టి ఆ పక్కన ఉంది కాబట్టి ముందు నిచ్చిక ఈ లోపం అయిపోయింది అన్నమాట. అంటే నిచ్చిలో ఉండే ఈ లోపం రావడానికి కారణం ఏంటి? అంటే అకారం లోపించే ఆ నిమిత్తము, అదే అకారం నిమిత్తం చేసుకున్న చెంగి సూత్రం ప్రకారంగా ద్విత్వము చేసుకున్నామాట. అంటే రెండింటికి రెండు పనులకు ఇది నిమిత్తం అయిపోయిందా? ద్విత్వం చేసుకోవడానికి అదే చెంగుక ఆ కారణమైంది. అదే ఇప్పుడు నిచ్చిక ఈకి లోపం చేయడానికి కూడా ఇదే కారణం అవుతుంది. ఇది చెంగుక ఆ లేకపోతే కాదు. అర్థమైందా? అందుకే ఇది వచ్చి ద్విర్వచనం చేసింది అన్నమాట. ఏం చేసింది? ద్విర్వచనం చేసి వెళ్ళిపోయిందన్నమాట. స్వాది ఇక్కడ లోప విషయం కాదు. ద్విర్వచన నిమిత్త అచిపరత ద్విర్వచన ఏవ కర్తవ్య
స్థానివత్ భావవతి స్థానివత్ అయిపోయినమాట. ద్వివచన నిమిత్తక అచీపదత స్థాని రూపో భవతి. అది స్థాని రూపంగా ఉంది కాబట్టి మనకి ద్విత్వం అయిపోయినమాట. అంటే ద్విత్వం చేయడానికి కోసం మాత్రం ఉందన్నమాట. అంటే ద్విత్వము రావాలి అంటే నిచ్చు ఉండాలి. నిచ్చు ఉన్నప్పుడే చెంగు వస్తుంది. చెంగు ఉన్నప్పుడే ద్విత్వం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమొస్తుంది, ఆ చెంగు పక్కన ఉంది కాబట్టి మనకి ఇప్పుడు లోపం కూడా ప్రాప్తం అవుతుంది. లోపం ప్రాప్తం అవుతుంటే ఇప్పుడు సూత్రం చెప్పి ద్వివచన నిమిత్తకే అచ్చిపరత. ద్వివచనం చేయడానికి నిమిత్తం అయితే అచ్చు పక్కన ఉందో అదే అచ్చు నిమిత్తం చేసుకొని నువ్వు మళ్ళీ ఇప్పుడు నిచ్చుకకి లోపం చేస్తా అంటున్నావట. అదే అచ్చు నిమిత్తం అయిపోయింది. దాని నిమిత్తం చేసుకుని అజాదేశ స్థాని రూపం పోతుంది. అంటే ద్వివచనేవ కర్తవ్యం. ద్వివచనం చేయడం కోసం స్థాని రూపం అయిపోతున్నమాట. ద్వివచనం చేయడం కోసము అది నిమిత్తంగా ఉంది కాబట్టి ఆ నిమిత్తంగా ఉందని భావించి లేకపోయినా భావించి మనం ద్విత్వం చేసుకుంటాం. అంటే ద్విత్వం చేయడం కోసం వచ్చిందన్నమాట ద్వివచనేచి. ఏం చెప్పాను, ద్విత్వం చేయడానికి కూడా నిమిత్తము చెంగే, అకారానికి లోపం చేయడానికి కూడా నిమిత్తం చెంగే. ఇక్కడ ఏమంటుందంటే మనకు ద్వివచనేచి ముందే ఉపయోగిస్తామండి. ముందు ఎప్పుడు ఉపయోగిస్తామంటే అది నిచ్చుక ఈకి లోపం చేసినప్పుడే మనకు చెంగు పక్కన దొరుకుతుందండి. ఆ పక్కన ఉంది కాబట్టి మనం ధాతునకు ద్విత్వం చేశాం. ఏం చేశాము, నిజం ధాతుదా, ఆ నిజం ధాతుకు ద్విత్వం చేశాం. అది నిజంత ధాతుని ఈ అనేది రెండో వచ్చామట. మనం మొదటి తచ్చుకు ద్విత్వం చేసుకున్నాం. అందుకే తక్షు ఆ ద్వివచనం చేయడం కోసమే నిమిత్తంగా వచ్చింది. ద్వివచన నిమిత్తే అచిపరత స్థాని రూపో భవతి. ఎందుకంటే నిచ్చున్నప్పుడే చెంగు ఉంటుంది. ఆ చెంగు ఉంది కాబట్టి ఇక ద్విత్వం అవుతున్నమాట. కానీ ద్విత్వం చేయాలంటే నిచ్చు ప్రత్యయం ఉందిగా భావించాం కాబట్టి మన ద్విత్వం అయిపోయింది. ద్వివచనం చేయడం కోసం అది నిమిత్తంగా ఉంది కాబట్టే చెంగు వచ్చేసి ద్విత్వం చేసింది. అది నిమిత్తం లేకపోయింది అనుకో చెంగు ఉండదు. చెంగు లేకపోతే ద్విత్వం కూడా ఉండదు అనమాట. అందుకే నిమిత్తం సహాయపడింది. ఎందుకు సహాయపడింది, ద్వివచనం చేయడం కోసం. తక్ష అని ద్విత్వం చేయడం కోసం సహాయపడింది. ఈ స్థాని రూపం చెప్పిన స్థాని రూపం వదిలేసేయండి. ద్విత్వం చేయడం కోసము నిమిత్తమైంది అని అర్థం చేసుకోవాలి. మహోదయ, ఈ ద్వివచనేచి సూత్రము ఆటి టెస్ట్లో ఉపయోగపడింది కానీ ఇక్కడ ఉపయోగం లేదు మహోదయ. కేవలం ద్వివచనేచి నహి లాగా అన్నాడు కదా. ఇక్కడ ఇది కూడా మనకు ఇక ధాతు ఏ ధాతు అండి, తక్షి ధాతు. ఏ ధాతు, తక్షు ఈ తక్షి ధాతు. ఈ తక్షి ధాతు స్నార్థ ప్రకారం దాసంజ అయిపోయింది. ఓకేనా, దాసంజ అయిపోయిన తర్వాత మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ ఇక్కడ తక్షి ధాతు నిజంతి ప్రత్యయం నిమిత్తం చేసుకుని చెంగు వచ్చిందని మధ్యలో. అవును మహోదయ, అవును. నిష్ఠి దుష్భ్య కర్తృ నిజంతా ధాతో చెంగు భవతి. తిప్పు పక్కన సాధారణ ప్రత్యయం పక్కన ఉంటే చెంగు వస్తుంది చెప్పింది. అంటే చెంగు రావడానికి నిమిత్తం ఇవ్వదు. ఇసుక ఈ ఉంది కాబట్టి చెంగు వచ్చిందన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే చెంగు వచ్చిందో ఆ చెంగు వచ్చింది కదా, ఆ చెంగు రాగానే దానికి మళ్ళీ అతో లోప ప్రకారంగా అకారం లోపం చేసుకుంటాం. అకారం లోపం చేసామన్నమాట. లోపం చేసిన వెంటనే ఇప్పుడు మనం ద్విత్వం చేయాలి. చెంగి వచ్చే సూత్రం ద్విత్వం చేస్తా ఉంటుంది. ఏం చేస్తా ఉంటుంది, ద్విత్వం చేస్తా ఉంటుంది. ఏమంటుంది ద్వివచన నిమిత్తే అచిపరత. ద్వివచనానికి నిమిత్తం ఏమిటి ఇక్కడ, చెంగ అనమాట. అంటే చెంక చూస్తే ఆ కదా అచ్చ అనమాట. ద్వివచన నిమిత్త అచిపరత. అచ్చు పక్కన ఉంటే యో అజాదేశ అంటే అతో లోపతో లోపము చేసి అని చెప్పి కదా. ఆ అజాదేశము ద్వివచన ఏవ కర్తవ్యే స్థాని రూపో భవతి. అది మనం ఎప్పుడైతే నిత్యప్రతి నిమిత్తం చేసుకొని చెంగు వచ్చిందో ఆ చెంగు రాగానే మళ్ళీ అదే చెంగు నిమిత్తం చేసుకొని ఏ కారణం చేత అయితే చెంగు వచ్చిందో మళ్ళీ అదే కారణం నిమిత్తం చేసుకొని నువ్వు అదే చెంగు లోపం చేస్తు నిత్యప్రతి లోపం చేస్తున్నావు. అర్థమైందా?
ఏ నిత్యు కారణంగా అయితే చెంగు వచ్చిందో ఆ చెంగు రాగానే మొదటిగా దానికి మోసం వచ్చేసింది. అంటే ఆ నిత్యకే లోపం చేసేస్తున్నాం అట. ఏ కారణం చేత చెంగు వచ్చిందో ఆ కారణం చేత మన చెంగుని లోపించబడుతున్నాం. లోపం అయిపో అతో లోపం వచ్చేసి ఆ అకారం పక్కన ఉంటే చెంగు అకారం పక్కన ఆ నిత్యకే లోపం చేస్తా ఉంటుంది. వచ్చింది ఆ చెంగు నిత్య కారణంగా చెంగు వచ్చింది, అది రాగా దాన్ని లోపం చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ లోపం అవుతుంది కదా. అది చెంగు వచ్చింది ఏ కారణం చేత? నిత్య కారణంగా. అది రాగానే ఉత్పన్నం కాగానే నిత్యపెత్త రాగానే అప్పుడు దాన్ని లోపం చేసేసింది. ఎలా ఉంది ఇది? ఏదంటారా? తేలుతోటి బిచ్చు తేలు అంటారా? తేలుతో జన్మ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? చచ్చిపోతుంది. తల్లి చనిపోతుంది అంట. తేలు చనిపోతుంది. తేలు పిల్లలకి అది తేలు ఉత్పన్నమైన తర్వాత, సంతానం ఉత్పన్నమైన తర్వాత వెంట అది చనిపోతుంది. అంటే తల్లి శరాన్ని మొత్తం చీల్చినప్పుడే ఆ తేళ్లు ఏవైతే చిన్న చిన్న పిల్లలు బయటకు వచ్చేస్తా అంటే తల్లి శరం నశించిపోతుందన్నమాట. తేలు ఉత్పన్నం కావడానికి తల్లి కారణం. ఆ తల్లి శరం చీల్చేసినప్పుడే వాటికి అస్తిత్వం ఉంటుందన్నమాట. ఇక్కడ నిత్యప్రత్యయం కారణంగానే చెంగు వచ్చింది. ఆ చెంగు దాకా దాన్ని తీసేసింది అన్నమాట. ఆ చెంగు అప్పుడు అది తీసి వెంట ఏమవుతుంది? చెంగు తీసేసిన వెంట చెంగు రాగానే నిత్య వెళ్ళిపోతుంది. నిత్య వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది? అది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో చెంగుడు వెంట వెళ్ళిపోతుంది. నిమిత్తస్య అపాయ నైమిత్తికస్య అపాయ. నువ్వు నా కారణం చేత చెంగు వచ్చింది, నేను వచ్చిన ఆ ఆకారం చెంగు వచ్చిన వెంటనే ఆకారం తీసేసినాం అనుకోండి, ఆకారం తీసేసిన వెంటనే చెంగుడు వెళ్ళిపోతుంది. ఏదో నిత్య ఉంటే చెంగు ఉంటుంది, ఆ నిత్య లేకపోతే చెంగుడు ఉండదు అన్నమాట. అది వెళ్ళిపోతుంటే నేను చెప్పింది అప్పుడు. అందుకే లేదండి అప్పుడు దిదివచనం వచ్చి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. నిత్య ఉంది కాబట్టి చెంగు వచ్చింది. ఆ చెంగు వచ్చింది కాబట్టి మళ్ళీ ఆకారం లోపం చేస్తూ ఉంటే లోపం చేస్తే సమస్య లేదు. కానీ మరి దాన్నే నిమిత్తం చేసుకుని మనం దిత్తం చేసుకోబోతున్నాం, మనం ఇంకో పని చేసుకోబోతున్నాం అట. అప్పుడు సమస్య అయిపోయింది అన్నమాట. రెండో పని ఒక పని చేసాం, లోపం చేస్తే ఏం కాదు, వాడికి అస్తిత్వం ఏం పని లేదు కాబట్టి ఇబ్బంది లేదు. మన దాని చెంగు నిమిత్తం దిత్తం చేసుకోబోతుంటే దిత్తం చేసుకోవాలనుకుంటే అది నిమిత్తం ఉండాలన్నమాట. నిమిత్తం ఉండాలంటే అప్పుడు మన ఈ ప్రకృతం వచ్చేసి దిరువచనేచి అని వచ్చి దిరువచన నిమిత్తానికి దిత్తం చేయడానికి నిమిత్తం ఏదైతే ఉందో దాన్ని నిమిత్తం చేసుకునే లోపం చేసావో అది స్థాని రూపో భవతి. అంటే ఆ దిత్వం చేసుకోవడానికి మాత్రం అది ఉపస్థితంగా ఉంటుంది. ఎందుకు? నిత్య ఉంటే చెంగు ఉంటుంది అన్నమాట. ఆ చెంగు యొక్క అస్తిత్వం నిలబెట్టడం కోసం ఆ చెంగు ఉంటే దాతు దిత్వం చేసుకుంటాం. అంటే అది పక్కన ఊరిక భావిస్తామట. అది దిత్వం చేయడానికి తక్ష దిత్వం చేయడానికి మాత్రమే అది స్థాని రూపంగా నిలబడుతుంది. ఎప్పుడైతే దిత్వం అయిపోయిందో వెంటనే నిత్యం వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళిపోయినా నువ్వు కొంచెం నిలబడి ఈ పని చేసి వెళ్ళిపో. అతను లోపం చేసేసింది. నువ్వు వెళ్ళిపోయానుకోండి చెంగు ప్రత్యేక అస్తిత్వం ఉండదు. దాంతో మేము పని చేసుకోవాలి. నువ్వు వెళ్ళిపోయావు, ఆ దిత్వం చేసి వెళ్ళిపో. అంటే ఏం చేయాలి? దిత్వం చేయడానికి మాత్రం నేను నిమిత్తంగా ఉంటాను, తర్వాత మిగతా పనులకు నిమిత్తంగా ఉండను. అందుకే కేవలం దిత్వం చేసుకోవడానికి మాత్రం నిమిత్తంగా ఉండి ఎప్పుడు దిత్వం తక్ష అయిపోయింది అది నిత్య కూడా వెళ్ళిపోయింది. కొంచెం ఇక్కడ మనసులో అక్కడ కేంద్రీకరించాలి, ఏ రకంగా ఊహించుకుంటాం అనేది. అర్థమైందండి? అర్థం చేసుకుంటాం మహోదయ. తర్వాత ఇంక మీరు కొనసాగించండి, సమయం అయిపోతుంది. పరిశిష్టంలో నిర్వచనేచి అని ఇచ్చారేంటి ఆచార్య? ఏమి ఇచ్చారండి? परिशिष्टंలో आर्टिटत के समान ही यहाँ सब कार्य हुआ, केवल द्विर्वचनेची नहीं लगा అన్నారు. नहीं लगाएंगे ఇక్కడ. పరిశిష్టం అలాగే. అది నేను అడిగాను మహోదయ, అదే నేను చెప్పింది కూడా అది. సరే దిదివచేసి మనకు అది ఉపయోగించకుండా సమస్య లేదు దాంట్లో. ఇందాడి నుంచి మీరు తిప్పుతున్నారు దాన్ని అటు ఇటు. అర్థం కాదు. ఓకే అండి, కరెక్టే. కరెక్ట్. ఇప్పుడు అక్కడ సూత్రం ఇచ్చానుకోండి పెట్టారు కదా, అంటే నిమిత్తంగా ఉపయోగపడుతున్నాడు. దాని అర్థంగా సంగతి మనం యోజించవచ్చు. కానీ అంత అవసరమే లేదండి, అంత నిమిత్తం ఉండాల్సిన అవసరం లేదు. అంటే నిమిత్త సేపాయ నైమిత్తిక సేపాయ అని చెప్తాం కదా.
ఇది నువ్వు ఉంటేనే ఉంటాను, నువ్వు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతా అనుకోండి. ద్విత్వం చేసేది ఎవరు ఇక్కడ? అందుకే ద్విత్వం చేసేదాకా ఉండు నాయన, ద్విత్వం చేసిన తర్వాత వెళ్ళిపో అని చెప్పింది అన్నమాట. అని ఆ రకంగా సంగతి నేను ప్రయత్నం చేస్తున్నా. ఇంకా ద్వివచనం అవసరమే లేదని చెప్పినప్పుడు మనకు సమస్య ఎందుకు? అదే పైన అవసరం లేదు, నేను అడుగుతుంటే మీరు మళ్ళీ అదే అటేడే తిప్పుతున్నా, నాకేం అర్థం కావట్లేదు. ఓకే, నిరుజగాలు చెప్పారు కదా ఇక్కడ అసలు దీన్ని ఉపయోగించమండి అని చెప్తున్నా. ఉపయోగించకపోతే సామాన్యంగా నిత్య వస్తుంది, నిత్య ప్రతి రాగానే చెంగు వచ్చింది, ఆ చెంగు రాగానే నిచ్చిక లోపం చేసింది, నిచ్చిక లోపం చేయగానే మామూలుగా చెంగు వచ్చి ద్విత్వం చేసేసింది అన్నమాట. ఏం ఇబ్బంది లేదండి, నేను కూడా వెళ్ళిపోండి ఇక్కడే ఉంటా అని చెప్పింది. చెంగు ఉంది అక్కడే ఉంది కాబట్టి పరిశిష్టంలో నేను అది నీరజ్ గారు ఏం చెప్పారు అదే అడిగా నేను, మీరు అది పట్టించుకోకుండా ఇది చెప్పారు, ఆమె చెప్పారు. చూడలేదండి ఇక్కడ అది ఎలా వచ్చింది నిన్నటి నుంచి చూస్తున్నా అన్నమాట. పరిశిష్టంలో ఇచ్చాడు పైన. ఓకే ఓకే అండి, లగా హై చూస్తున్నా నేను. ఒక చిన్న అక్షరం పోతే మనం బలవంతంగా ఏదో ఒకటి సంగతి అంటే మహర్షి ఇచ్చా అంటే తప్పు ఉండదు, దానికి మనం దాని సంగతి యుక్తం చేయాలి. నిమిత్తస్య అపాయ నైమిత్తికస్య అపాయ కూడా ఉంది. ఏ నిమిత్తం చేత ఉత్పన్నమైందో ఆ నిమిత్తం తొలగిపోయి ఇది కూడా నిమిత్తం తొలగిపోతుంది. ఆ పరిభాష ప్రకారం నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మనకు అది లేకపోతే సమస్య లేదు, సామాన్యంగా అయిపోయింది అన్నమాట. ఓకేనా, ముందు చెప్పిన విధంగానే అయిపోయింది. మనకు నిత్క అతోలోప ప్రకారం లోపం అయిపోతుంది, తక్ష ద్విత్వం అయిపోయింది. ముందు దానికి అభ్యాసం ఇప్పుడు పెట్టాము, అభ్యాసంలో ఉండేటువంటి అకారానికి అభ్యాసంలో అనాది శేష స్థా మిగిలింది. ఆ తకారానికే సన్వల్ లఘు అక్షరంగా సన్వల్ లఘుని చంగ్ పదే ప్రకారంగా లఘు సంధ్య ప్రాప్తం ఉంది. లఘు సంధ్య ఉంది కాబట్టి యుత్వం ప్రాప్తం అవుతుంటే, కానీ గురు సంధ్య వచ్చేసి చెప్పింది ఇది సన్వల్ లఘు కాదండి, గురువు అని పేరు పెట్టాము. గురువు అని పేరు పెట్టాము కాబట్టి ఈ సూత్రం రాదు అని చెప్పింది. అందుకే రాదు కాబట్టి మనకు సమస్య లేదు. అందుకే ఈ కూడా సంయత ప్రకారంగా ఇత్వం కూడా రాలేదు. ఇత్వం రాకపోతే అతక్షత రూపం సిద్ధించింది. ఆచార్య ఇక్కడ నిత్య యొక్క ఈ ఎలా లోపం అయింది ఆచార్య? అతో లోప ప్రకారంగా చేస్తున్నా అండి. అతో లోపహలో ఆచార్య అకారాంతస్య అంగస్య అర్థధాతుకే పరతః లోపో భవతి అన్నారు ఆచార్య. అకారాంతస్య అంటుందా? అవును ఆచార్య, అకారాంతస్య అర్థధాతుకే పరతః లోపో భవతి. ఆచార్య ఆటిటత్ రూపంలో నేరనిటితో లోపం చేశారు ఆచార్య. ఓకే ఓకే కరెక్ట్ అండి. నేరనిటి ప్రకారం అనిటి ఆర్ధాతుకే అనిట్ అది ఆర్ధాతు చెంగ ఆర్ధాతం కదా. ఓకే, అనిటి ఆర్ధాతుకే పరతః, అదే ఆటత్తు మనకు రూపసిద్ధి చూసుకోవాలి. ఏంటి నేరనిటి అనిటి ఆర్ధాతుకే పరతః నిజంతస్య లోపభవతి. ఓకేనా? ఓకే అండి. దాంతో అందుకే దానికి సమానంగా చెప్పేదా సబ్ కార్య హువా హై, ఆటిటత్తు జరిగిన దానికి సమానంగా అస్తు అండి. అందుకే రూపసిద్ధి చూసుకుంటే మనకు సమస్య వచ్చింది కదా. అస్తు, ఇప్పుడు అర్థమైందండి. అతలోప కాదు, అది అకారాంతం చేస్తుంది. మనకు నేరనిట్టి అనేది అనిట్ ఆర్ధధాతుకం పక్కన ఉంటే నిజంతస్య లోపభవతి అంటుంది, అంటే ఇకారస్య లోపభవతి అని చెప్పింది. ఓకేనండి, ఇదేనా ఆచార్య? అనిటాదాతుకస్య నేహ లోపో భవతి అన్నారు ఆచార్య. అదే అనిటాది ఆర్ధాతుకస్య, అనిటాదిలో ఉంది కదా, అంటే అనిటాది లేదన్నమాట. అటువంటి ఆర్ధాతుక పక్కన ఉంటే నేహి లోపభవతి, అంటే ఇది నిత్య ఆర్ధాతుకం కదా, ఆ నిత్క ఈకి లోపం అయిపోతుంది. అర్థమైంది జీ. ఇంకొక సందేహం ఉందండి మహోదయ? ఈ చెంగు సూత్రం ఒకసారి చెప్పరా? చెంగి పరతః అంగస్య ద్వే భవతః. అది కాదు, చెంగు ప్రత్యయం వచ్చే సూత్రం. నిశ్రీ దుశ్రుభ్యః కర్తరి చెంగ్. నిశ్రీ దృశ్రుభ్య 3:1:48 చూడండి సూత్ర సంఖ్య. ఆటిటత్తులో ఇవన్నీ ఇచ్చారు. ఆటిటత్తు ఇక్కడ
పరిశిష్టములో 644 పేజీలో ఉంది ఆటిటత్. ఆహా. అక్కడ ఈ న్యంతేభ్యः సూత్రాలు కొన్ని ఇచ్చారు. న్యంతేభ్యः ధాతుభ్యः ఉత్తరస్య శ్లేహ స్థానే చంగ్ ఆదేశం భవతి. ముందు శ్రీ తెచ్చుకుంటామని శ్రీ స్థానం చెంగు వస్తుందండి. అంతే. లుంగు లెక్క తెచ్చాం కదా మనం. శ్రీ లుంగి ప్రకారంగా శ్రీ వస్తుంది. ఆ శ్రీ వచ్చిన తర్వాత శ్రీ స్థానం చెంగు తెచ్చుకుంటే డైరెక్ట్ గా. ఓకేనా? ఇదే సూత్రం ప్రకారంగా శ్రీ స్థానం చెంగు వస్తున్నమాట. శ్రీ స్థానంలో చెంగు వస్తుంది. ముందు తక్షి ధాతుకి పక్కన పరస్పర తిప్పి తెచ్చుకున్నాము. తిప్పి తెచ్చిన వెంటనే అప్పుడు లుంగు లెక్క తిప్పి వచ్చిందన్నమాట. శ్రీ లుంగి ప్రకారంగా లుంగు లెక్క తీ పక్కన ఉంటేనా శ్రీ వస్తుంది. ఇక్కడ శ్రీ వచ్చిన వెంటనే శ్లేషించి రావాలి. శ్లేషించికి అపవాదం ఇది. శ్లేషించి రాకుండా నిశ్రీ దుష్భ్య కర్తరిత్యంగా వచ్చేసి ఓ నిజం ధాతుకి పక్కన శ్రీకి స్థానంలో చెంగు వస్తుంది చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. అర్థమైందా? అర్థమైంది. శ్రీ వస్తుంది, శ్రీ స్థానంలో చెంగు వస్తుందండి. శ్లేహ స్థానంలో శ్లేహ స్థానం అంటే శ్రీ స్థానం చెంగు వస్తుంది. ఓకేనా? ఓకే. ఇంకా ఇప్పుడు ఎవరికో సందేహం ఉందండి? హరి ఓం. ఒకసారి ఆర్డర్ చెప్పరా మళ్ళా? తక్ష ధాతు భూవాదయో ధాతవః ధాతు సంజ్ఞ ఉపదేశే అజనునాసికిత్ తస్యలోపః ఆదిశలోప. తక్ష మిగిలింది. తక్ష మిగిలిన వెంటనే ఏమవుతుంది? వెంటనే హేతు మతిచ్చ ప్రకారం నిచ్ వస్తుందండి. ఏమొస్తుంది? నిచ్. తక్ష నిచ్. ఓకేనా? నిచ్ వచ్చిన వెంటనే ఏమవుతుందంటే మళ్ళీ ఇది స్నాధ్యంత ధాత ప్రకారంగా నిత్య ప్రత్యయంగా దాచిందని పెట్టేశాం. స్నాధ్యంత ధాత ప్రకారం నిజం ధాతు అయిపోయింది. ఆ నిజం ధాతు కొత్త ధాతు కాబట్టి మళ్ళీ ఆ ధాతు చేత లుంగు అనే సూత్రం ప్రకారం లుంగు తీసుకొచ్చాం. లెక్కలకారం కాదు, లుంగు లెక్కరం కాబట్టి లుంగు చ ప్రకారం లుంగు వచ్చిందన్నమాట. తక్షి ధాతు చేత ధాతు ఏమొచ్చింది? లుంగు. లుంగు చ ప్రకారం లుంగు తీసుకొచ్చామండి. తక్షి లుంగు ఏంటండి? తక్షి లుంగు. లుంగు లెక్కరం రాగానే వెంటనే ఆ లుంగు వచ్చామంటే శ్రీ లుంగి ప్రకారంగా లుంగు రాగానే శ్రీ వచ్చేసింది మధ్యలో. అంటే తక్షి శ్రీ లుంగు. తక్షి శ్రీ లుంగు. మీద తక్షి శ్రీ లుంగు. లుంగు వచ్చిన వెంటనే శ్రీ లుంగి ప్రకారం లుంగు వచ్చింది మధ్యలో. సారీ, లుంగు వచ్చిన వెంటనే మధ్యలో శ్రీ వచ్చేసింది. లుంగి పరత శ్రీ ఆదేశో భవతి, శ్రీ ప్రత్యయో భవతి. లుంగి పరత ధాతో శ్రీ ప్రత్యయో భవతి. శ్రీ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఆ శ్రీ వచ్చిన వెంటనే శ్లేషించి రాకుండా ఇప్పుడు ఇది వస్తుంది. నిశ్రీ దుశ్రీభ్య కర్తరి చెంగ్ ప్రకారంగా నిజం ధాతుకు బగ్గన శ్రీ ఉంటే వెంటనే దాని చెంగు వస్తుంది అని చెప్పి చెంగు వచ్చిందన్నమాట. అందుకే అప్పుడేమొస్తుంది? తక్షి శ్రీ స్థానంలో చెంగు ప్లస్ లుంగు. ఆ లుంగు స్థానంలో అనుబంధ లోపం చేసుకొని ఆ లా స్థానంలో పరస్మయ పదంలో తిప్పు తీసుకొచ్చేయండి. తిప్పు కనుమ తీ మిగులుతుంది. ఆ తీలో ఉండే ఇకారం కూడా ఇతశ్చ ప్రకారం లుంగు లకారం కదా, గిత్ లకారం అయితే అయిపోయా. లుంగు లంగు లింగు ఈ 3 లకారంలో వచ్చినప్పుడు తిప్పు ప్రత్యయానికి వెంటనే పకారం వెళ్ళిపోతుంది. ఇకారానికి మాత్రం తిప్పులో ఉండే ఇకారానికి లేదా సిప్పులో ఉండే ఇకారానికి లేదా మిప్పులో ఉండే ఇకారానికి ఏదైనా కానీ ఇక్కడ తిప్పులో ఉండే ఇకారం దానికి ఇతశ్చ ప్రకారంగా ఈ తీసేస్తాం. ఈ తీసేస్తే మూలుతుంది, తకారం పొల్లి మూలుతుంది. ఇప్పుడు ఏమైంది? తక్షి చెంగుక అనుమతి లోపం చేయండి, ఆ మూలుతుంది. తక్షి ఆ త. ఇప్పుడు చెంగుక ఆ ఉంది కాబట్టి ఇక్కడ చెంగి అనే సూత్రం వచ్చేసి చెంగి పరత ధాతో ద్వే భవత అని చెప్పి ద్విత్వం చేసింది. అప్పుడు ధాతుకి మాత్రమే అంటే తక్షి ధాతు కదా, ద్విత్వం చేసుకునేటప్పుడు ప్రథమస్య ఏకాచ ద్వే భవత అని చెప్పింది. ప్రథమ ఏకాచకి మాత్రం ద్విత్వం అవుతుంది. ఆ నిచ్చిక ఈ అనేది ఏంటి? నిచ్చిక ఈ అనేది రెండో ధాతు, అది రెండో అక్షరం, అది రెండో వచ్చు. ప్రథమ ఏకాచుకు మాత్రం ద్విత్వం చేసుకుంటాం. అందుకే తక్షి ధాతులో ఉన్నటువంటి ఈ పక్కన పెట్టి తక్ష వరకే ద్విత్వం చేసుకున్నాం. అందుకే తక్ష ఈ మళ్ళీ చెంగుక ఆ. ఇప్పుడు నేల నిటి ప్రకారంగా చెంగు పక్కనే ఉంది కాబట్టి ఆధారకం కాబట్టి మనకి
ఆ నిచ్లో ఉండే ఇకారానికి లోపం చేశాం. అందుకే తక్ష తక్ష చంగుక ఆ తిప్క త. ఓకేనా? అప్పుడు తక్షలో అభ్యాసకాలు చేస్తే తా తక్ష ఆ త తతక్షత. ఇది లుంగు లకారం కాబట్టి లుంగ్ లంగ్ లింగ్ చోడు దాత దాతునకు ముందు అట్ట ఆగమం చేసుకుంటే ఆ త తక్ష ఆ త మొత్తం కలిపితే అత తక్షత్ వచ్చిందన్నమాట. ఇక్కడ మన ప్రతిశుద్ధి ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ తక్షలో ఉండేటువంటి ఇకారానికి గురు సంధ్య లఘు సంధ్య రెండు ప్రాప్తం అవుతుంటే గురు సంధ్య అవుతుంది చెప్పింది. గురు సంధ్య కావడం వల్ల మనకు సంగల్ లఘుని చంగు పదే అనగ్లోపే ప్రకారంగా తకారంలో అభ్యాసంలో తకారం ఈ రావాల్సింది రాలేకపోయింది. ఈ గురు సంధ్యకి పేరు పెట్టకపోయింది, లఘు సంధ్య పేరు పెట్టింటేనా అప్పుడు మనకు ఇత్వం ఖచ్చితంగా చేసుకోవాల్సి వచ్చింది అన్నమాట. ఇత్వం వచ్చింటే మనకు అని ఇష్టశుద్ధి వచ్చేది కాదు. ఇష్టసిద్ధి కోసము ఇది ఏక సంధ్యా ప్రకారం మొదలు పెట్టుకున్నాం కాబట్టి అది ఇష్టసిద్ధి మనకు కలిగింది. అందుకే అత తక్షత నిరూపణ సిద్ధించింది. ఓకేనా? మనకు సన్వల్ లఘుని చంపద అనేది రాలేకపోయింది, ఎందుకంటే గురు సంధ్యాన్ని పేరు పెట్టాం కాబట్టి. ఇది ఏక సంధ్య యొక్క ప్రకారం. మనకు ఏక సంధ్యా ప్రకారం పేరు పెట్టుకోవడం అంటే ఒకే నామకరణం వస్తుంది, ఒకే సంధ్యాన్ని పేరు పెట్టుకుంటాం. ఇలా వచ్చింది మనకు ఓన్లీ గురు సంధ్యనే వచ్చింది కాబట్టి ఆ గురు సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల ఈ సన్వల్ లఘుని చంపది సూత్రం ఏదైతే ఇచ్చారో అది రాలేకపోయింది. ఆ రాలేకపోయింది కాబట్టి ఈ కూడా ప్రాప్తం కాలేదు. ఈ ప్రాప్తం కాలేదు కాబట్టి అత తక్షత నిరూపం సిద్ధించింది మనకు. ఓకేనా? అస్తువా? ధన్యవాదాలు. కష్టమై అంటే మిగతాలకు అందరికీ అర్థమైందండి? ఇప్పుడు అర్థమైంది, ఇందాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకే అండి. ఇది ఒకసారి మళ్ళీ నిరజ గారు నిర్మల గారు రాయండి, పార్వతి గారు చాలా మంది రాసేవాళ్ళు. శోభనాథ్ గారు ఉన్నారా? ఓకే అండి, సరే అండి. ఈరోజు ఇది ఇక్కడే పెట్టుకుందాం, ఇక్కడే చాలిద్దాం. రేపు నెక్స్ట్ సూత్రం మొదలు పెట్టుకుందాం అండి. అస్తు. ఇంకేదైనా సందేహాలు ఉన్నాయా? ఓకే అండి, అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.